నమస్తే అమ్మా నాన్న న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి హైదరాబాద్ కొండాపూర్ నుంచి విచ్చేసిన కె శ్యాంసుందర్రావు నీరజ దంపతులు శివపుత్రులకు అండగా నిలిచారు. ముందుగా దంపతులిద్దరూ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత గోత్ర నామార్చనలు చేయించుకున్నారు. పరమేశ్వర లింగానికి స్వయంగా జలాభిషేకం చేసి అపురూపమైన ఆధ్యాత్మిక తృప్తిని పొందారు. అభాగ్యుల అన్నదాన సేవా కార్యక్రమంలో భాగమయ్యేందుకు హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమ క్రతువులో పాల్గొని యాగంలో హవిస్సు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ నిర్మాణం గురించి సేవామూర్తులకు అవగాహన కల్పించడానికి ఆశ్రమ సిబ్బంది అర్థమయ్యేలా శివాలయం నమూనా చిత్రాన్ని చూపిస్తూ ఆలయ ద్వారం, గర్భగుడి, మహామండపం వంటి విభాగాల గురించి వివరించారు. శివాలయ విశిష్టత తెలుసుకున్న దంపతులు మేము సైతం శివాలయ నిర్మాణంలో భాగమవుతామంటూ ఆశ్రమంలో నిర్మిస్తున్న నూతన శివాలయ పనుల్లో పాలు పంచుకున్నారు. సేవా మార్గంలో భాగంగా రక్షణాలయాన్ని సందర్శించి శివయ్య చెంత జీవిస్తున్న అభాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేసి ముక్కంటి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు. దిక్కులేని అభాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తి శ్యాంసుందర్రావు గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుడి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. अभिषेक पुष्प पूजांच करिष्ये। ओम श्री महापुण्यलिंगेश्वर स्वामी देवतोभ्याय नमो नमः। ओम श्री पुण्यलिंगेश्वर स्वामिने नमः। ओम श्री पुण्यलिंगेश्वर स्वामिने नमः। ओम श्री पुण्यलिंगेश्वर स्वामिने पुण्यलिंगेश्वर स्वामी देवतोभ्याय नमो नमः। इति आनंद परिमल कर्पूर मंगल नीराजनं दर्शयामि। नमः पार्वती पदये हर हर महादेव शंभो शंकर हर हर नमः शिवार्पणमस्तु। श्री पुण्यलिंगेश्वर स्वामिने नमः। ओम त्रयंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दनान् मृत्योर्मुक्षेममृता स्वाहा नमः। ओम श्री पुण्यलिंगेश्वर स्वामिने नमः। అందరికీ నమస్కారం అండి. నా పేరు నీరజ. నేను కొండాపూర్ నుంచి హైదరాబాద్లో ఉన్న కొండాపూర్ నుంచి ఇక్కడికి వచ్చాము. అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగిందండి. చౌటుప్పల్ దగ్గర ఉన్న అనాథ ఆశ్రమం దగ్గరికి ఇక్కడికి వచ్చాము. చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ వీళ్ళు చేస్తున్న సేవలు అందరికీ కూడా చాలా గుర్తింపుని ఇస్తున్నాయి. మన ఇవాళ రేపట్ల తల్లిదండ్రులనే చూడట్లేదు. అటువంటిది వీళ్ళు మతి స్థిమితం లేని వాళ్ళని తీసుకొచ్చి చాలా బాగా చేస్తున్నారండి. ఇటువంటి యాజమాన్య సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు. మా వంతు సహకారాన్ని కూడా మేము అందిస్తాం. తప్పకుండా మేము వీలున్నప్పుడు కూడా వచ్చి చూసిపోతామండి. 15 సంవత్సరాలుగా అడుగుతున్న సమయంలో అందరికీ సంస్థ యజమానులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని, ఈ ఆశ్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ